హలో అందరికీ. వెల్కమ్ టు ఉమాస్ డైరీస్. ఈరోజు మనం పన్నీర్ వెజ్ పులావ్ చేసుకోబోతున్నాం. పిల్లలు ఇష్టంగా తినే ఈ పన్నీర్ వెజ్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. పిల్లలకనే కాదు, వెజిటేరియన్స్కి ఒక స్పెషల్ డే చేసుకునే స్పెషల్ రైస్ ఐటమ్ ఇది. పన్నీర్ అనేసరికి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలానే వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలకి చాలా హెల్తీ. సో ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి? ముందుగా ప్యాన్‌లో ఆయిల్ వేడి చేసుకొని, క్యూబ్స్‌గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ రానిచ్చి తీసేయండి. అలానే అందులో మసాలా దినుసులన్నీ వేసుకొని లైట్‌గా రోస్ట్ అవ్వనిచ్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ అండ్ ఒక 3, 4 మిర్చీలు అండ్ పుదీనా వేసుకొని రోస్ట్ అవ్వనివ్వండి. ఇప్పుడు అందులో బఠానీ, క్యారెట్, బీన్స్ వేసుకొని వాటికి సరిపడా కొంచెం ఉప్పు అండ్ అల్లం ఎల్లిపాయ, ఒక స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసి ఇవన్నీ వేగిన తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం కూడా వేసుకొని, ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసి, పైనుంచి కొంచెం గరం మసాలా గానీ, బిర్యానీ మసాలా గానీ చల్లేసుకొని, సరిపడా నీళ్లు పోసుకొని ఉడకనివ్వండి. సాల్ట్ మళ్ళీ ఒకసారి సరిచూసుకొని, పైనుంచి కొంచెం నెయ్యి అండ్ కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసేసేయండి. ఇప్పుడు ఇది ఒక 15 మినిట్స్ సిమ్‌లోనే పెట్టుకొని ఉడకనిద్దాం. చూసారా? పన్నీర్ వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడింక దీన్ని సర్వ్ చేసుకోవడానికి రెడీ చేసేసుకుందాం. దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏమనుకుంటున్నారు? చల్లటి థిక్ ఆనియన్ రైతా. చల్లటి గట్టి పెరుగుతో చేసుకున్న ఆనియన్ రైతా దీనికి బెస్ట్ కాంబినేషన్ అండి. వేడి వేడి వెజ్ పులావ్‌కి చల్లటి గట్టి రైతాని వేసుకొని తింటుంటే ఉంటుంది చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసేసేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.